హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం డిటెక్టివ్ ఉజ్వల మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇంకా అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్ ఉంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూ తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరో డిటెక్టివ్ అయితే ఉంటాడు కదా, చిన్న చిన్న కేసులు సాల్వ్ చేసుకుంటూ ఉంటాడు తన ఊర్లో. అయితే అదే ఊర్లో ఒక బూగీ మ్యాన్ మాస్క్ వేసుకున్న వ్యక్తి వరుసగా హత్యలైతే చేస్తూ ఉంటాడు గైస్. అందరూ చనిపోతూ ఉంటారు ఒక్కొక్కరుగా ఆ విలేజ్లో. ఆ బూగీ మ్యాన్ అనే వ్యక్తి, మాస్క్ వేసుకున్న వ్యక్తి వరుసగా హత్యలైతే చేస్తూ ఉంటాడు. పోలీసులకు ఈ కేసు పెద్ద తలనొప్పిగా మారుతుంది. అదే ఊరికి ఒక ఆఫీసర్ కూడా వస్తారు. ఆ కేసు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకోవైపు హీరో కూడా ఈ కేసుని ఎలాగైనా సాల్వ్ చేయాలి, దాని ఇంకా ఎవరో తెలుసుకోవాలని అయితే అనుకుంటారు గైస్. ఒకవైపు హీరో, ఒకవైపు పోలీసులు ఈ కేసు మీద అయితే వర్క్ అయితే చేస్తారు గైస్. ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. మరి ఆ బూగీ మ్యాన్ ఎవరు, ఆ మాస్క్ వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు, దేనివల్ల ఏమైనా చేస్తున్నాడు, అతని వెనకాల మోటివ్ ఏంటి, మన అతన్ని వీళ్ళు పట్టుకున్నారా, అతని వెనకాల మోటివ్ ఏంటి తెలుసుకున్నారా, మరి పోలీసులు ఈ కేసుని సాల్వ్ చేశారా లేదా హీరో సాల్వ్ చేశాడా, మరి క్లైమాక్స్లో ఈ కేసు సాల్వ్ అయిందా లేదా, ఇన్వెస్టిగేషన్ తేలింది ఏంటనే త్రూఅవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకు పెద్దగా ఇంప్రెస్ చేయలేదు గైస్. ఏంటంటే మూవీ మంచిగా స్టార్ట్ అవుతుంది, బాగానే వెళ్తుంది, అరే బాగానే ఉంది, ఎంగేజింగ్గా ఉంది, థ్రిల్గా ఉంది అనిపిస్తుంది. ఎప్పుడైతే మూవీ 30-40 మినిట్స్ ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుతుందో ఇక ఇంట్రెస్ట్ పోతుంది మూవీ మీద. ఎక్కడ ఎంగేజ్ కానీ థ్రిల్ కానీ చేయదు, చాలా స్లో బేస్గా వెళ్తూ ఉంటుంది, చాలా ల్యాక్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంకోటి ఏదైతే సైకోపాత్ ఏదైతే పాస్ట్ అయితే చూపిస్తారో, అతనికన్నా మోటివ్ ఏదైతే కోర్ ఉంటుందో అది కూడా అంత ఇంప్రెసింగ్ ఏమి అనిపించలేదు నాకు. ఆ స్టోరీయే మెయిన్ మైనస్గా అనిపించింది మూవీకి. క్లైమాక్స్ కూడా రొటీన్గా ఎంజాయ్ చేస్తారు. ఏంటంటే మనకి ఎంగేజ్ కానీ థ్రిల్ మనకి కనెక్ట్ అవ్వలే మూవీకి, ఎంగేజ్ థ్రిల్లింగ్గా అనిపించాలి, అదే మిస్ అయింది మూవీలో. ఆ స్టోరీ కూడా అంత పెద్దగా ఏం ఇంప్రెసింగ్గా అనిపించదు. పర్ఫార్మెన్స్ హీరో మాత్రం సూపర్గా చేశారు, మిగతా ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అక్కడక్కడే ఎంగేజ్ చేస్తుంది ఫస్ట్ హాఫ్లో, కానీ ఎప్పుడైతే 30-40 మినిట్స్ మూవీ ఎప్పుడైతే మనకి తీసుకెళ్ళిపోతారు మూవీలోకి, అక్కడి నుంచి ఇక మూవీ మీద ఇంట్రెస్ట్ పోతుంది, చాలా స్లో బేస్గా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ పోలీసులు సాల్వ్ చేద్దామని అయితే అనుకుంటారు, ఇక్కడ హీరో కూడా సాల్వ్ చేద్దామని అయితే అనుకుంటారు. క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక 20 మినిట్స్ మూవీ ఉందనగా ఆ పోర్షన్ చూపిస్తారు మనకి. ఆ పోర్షన్ కూడా అంత ఇంప్రెసింగ్ ఏమీ అనిపించదు. ఏదైతే సైకోపాత్ పోర్షన్ అయితే అది కూడా అంతగా ఇంప్రెసింగ్ ఏమి అనిపించదు. ఎంగేజ్ కూడా అంతగా ఏం చేయదు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ మొత్తం స్లో డౌన్ అయిపోతుంది, ఎక్కడ థ్రిల్ కానీ ఎంగేజ్ కానీ చేయదు గైస్. నేనైతే రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను గైస్. నాకైతే పర్సనల్లీ అంతగా నచ్చలేదు మూవీ. రెగ్యులర్ సైకోపాత్ మూవీ లాగానే ఉంది, రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా లానే సైకోపాత్ మూవీ లాగానే ఉంది. పెద్దగా ఏం కొత్తగా ఏం లేదు మూవీ. నాకైతే పెద్దగా ఇంప్రెస్ చేయలేదు, మీకైతే రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 1.75. అది కూడా పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, హీరో యాక్టింగ్ బాగుంది, అక్కడక్కడ చిన్న థ్రిల్ కానీ ఎంగేజ్ కానీ చేస్తుంది ఫస్ట్ హాఫ్లో. అది తప్ప మూవీలో చెప్పుకోవడానికి అయితే ఏం లేదు గైస్. నేనైతే రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను గైస్. ఓకే, మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరియు మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.